శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో వినాయక నిమజ్జనం ఊరేగింపులో జరిగిన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నిమజ్జనం సందర్భంగా ట్రాక్టర్ అదుపు తప్పి దూసుకెళ్లడంతో ఒకరు మరణించగా మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి సవిత బాధిత కుటుంబాలను పరామర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం పెద్దిరెడ్డిపల్లిలో వినాయక నిమజ్జనం ఊరేగింపులో జరిగిన ప్రమాదం గ్రామంలో విషాదం నింపింది. నిమజ్జనం కోసం విగ్రహాన్ని తరలిస్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి జనంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్త మారుతి మరణించగా మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సవిత వెంటనే స్పందించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆసుపత్రికి చేరుకున్న మంత్రి సవిత చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆమె వైద్యులతో మాట్లాడి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మంత్రి సవిత మృతి చెందిన మారుతి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మారుతి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మృతి చెందిన మారుతి కుటుంబానికి ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నమస్కారం. పరిగి మండలం పెద్దిరెడ్డిపల్లిలో గణేషుని నిమజ్జనంలో ఒక అవాంతరం జరిగింది, అపశృతి జరిగింది. మరి జరగకూడని ఆ డీజే సౌండ్లలో మరి క్రౌడ్ ఎక్కువ ఉండటంలో, అప్పు ఎక్కువ ఉండటంతో కంట్రోల్ చేయలేకపోవడంతో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్లో మారుతి అనే అబ్బాయి కూడా చనిపోయాడు. మిగతా వారు కూడా 4 హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. వాళ్ళకు కూడా చికిత్స పొందుతున్నారు. వాళ్ళు అవుట్ ఆఫ్ డేంజరు. మరి ఇది జరగదా, మరి అందుకే వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి వచ్చాం. మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటామని కూడా బాధిత కుటుంబానికి ఖచ్చితంగా పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి ఏదో వచ్చిన అవకాశం, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్డు కూడా ఉన్న అబ్బాయికి ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇప్పిస్తాం. మరి ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఖచ్చితంగా సహకారం అందిస్తూ పిల్లవాడిని కూడా హాస్టల్లో చేర్చాలన్నారు. ఖచ్చితంగా హాస్టల్లో కూడా చేర్పించి ఇప్పుడు మట్టి ఖర్చులు కూడా మరో 2 రోజుల్లో హిందూపురంలో భారీగా వినాయక నిమజ్జనం ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకుంటాం. ఆల్రెడీ డిపార్ట్మెంట్తో కూడా డిస్కస్ చేసాం. ఖచ్చితంగా ఎలాంటి అవాంతరాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాం.